హాయ్ గైస్, ఈరోజు లీడ్ కోడ్ డైలీ ప్రాబ్లం వచ్చేసి 2040. సో ప్రాబ్లం ఏమంటుందో చూద్దాం. కేత్ స్మాలెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ సార్టెడ్ arrays. Given two sorted zero indexed arrays nums1 nums2 as well as an integer k, return the kth smallest product where I is in nums1 and j is in nums2. ఓకే, రెండు అరేస్ ఇచ్చిండు అండ్ ఒక వాల్యూ k ఇచ్చిండు అండ్ అరేస్లో నెగిటివ్ పాజిటివ్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఈచ్ అరే సార్టెడ్ ఉంది. ఓకే, దీంట్లో మనం కేత్ స్మాలెస్ట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, క్వశ్చన్ ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాం. -4 -2 0 3 2 4 -4 -2 0 3 -4 -2 0 3 2 4. ఓకే, ఈ రెండు అరేస్ ఉన్నాయి. ఒకటి nums1 అండ్ ఇంకోటి nums2. సో k ఈక్వల్స్ 10 ఇచ్చిండు, k ఈక్వల్స్ టు 6 ఇచ్చిండు. ఓకే, సో వీడు ఏమన్నాడంటే మనం కేత్ స్మాలెస్ట్ ప్రోడక్ట్ ఫ్రమ్ టూ అరేస్ అన్నాడు. సో ఆ ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే మనం దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మల్టిప్లై చేస్తే ఇంకొక అరే వస్తుంది మనకి. -4 × 2, ఓకే, -4 × 2 -8 -16, మళ్ళీ -2 × 2 -4 -8 0 0 6 12. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకు ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చినాయి, మళ్ళీ ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తాయి అండ్ దీంట్లో కేత్ స్మాలెస్ట్ నెంబర్ మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో దీన్ని సార్ట్ చేసుకుందాం ఒకసారి. 16 -8 -8 -4 0 0 6 12. ఓకే, దీంట్లో 6 స్మాలెస్ట్ ఏముంది? దీంట్లో 6 స్మాలెస్ట్ 0. సో వాడు 0 రిటర్న్ చేసిండు. ఓకే, ఇది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఈ ప్రాబ్లం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మనం సింపుల్గా ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసి ఆబ్వియస్లీ చేయలేం, ఎందుకంటే మన అరే యొక్క లెంత్ 5 × 10⁴ వరకు వెళ్తుంది. ఓకే, 5 × 10⁴ వెళ్తుందంటే దీని లెంత్ n అయితే, ఓకే, nums1 యొక్క లెంత్ n అండ్ nums2 యొక్క లెంత్ m అయింది అనుకోండి. రెండు 10⁴ వరకు వెళ్తున్నాయి అండ్ మన ఫైనల్ ప్రోడక్ట్స్ యొక్క లెంత్ ఎంత వస్తుంది? మ్యాక్సిమం m × n వస్తుంది. సో 5 × 10⁴ ఇంటూ 5 × 10⁴ మల్టిప్లై చేయాలి. సో అది 10⁸ కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్లీ మనకి టైం లిమిట్ ఎక్సీడెడ్ వస్తుంది. సో మనం ఇట్లా మాన్యువల్గా ఒక అరే క్రియేట్ చేసి అదంతా చేయలేం. ఓకే, సో దీనికి ఇంకా ఆప్టిమల్ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి అరే క్రియేట్ చేయలేం. సో అరే క్రియేట్ చేయలేను అనుకున్నప్పుడు మనకు దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ మనం ఎట్లయినా క్రియేట్ చేయలేం. సో ఆర్డర్ని మర్చిపోండి. ఓకే, సో ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ని మర్చిపోయి జస్ట్ కౌంట్ మీద ఫోకస్ చేయండి. ఎలిమెంట్స్కి ఆర్డర్ తీసేస్తే ఏముంటుంది? ఆబ్వియస్లీ మిగిలింది కౌంటే కదా. సో మనకు ఆల్రెడీ ఒక ఇట్లా అరేని ఇమాజిన్ చేసుకుందాం. మన దగ్గర అరే ఉండదు, బట్ ఇమాజిన్ చేసుకుందాం. లెట్స్ సే మనకి అండ్ మన ప్రోడక్ట్స్ యొక్క రేంజ్ ఎంత ఉంటుంది? మన ఎలిమెంట్స్ యొక్క రేంజ్ -10⁵ నుంచి +10⁵. సో మన ప్రోడక్ట్స్ యొక్క రేంజ్ -10⁻10 నుంచి +10⁻10 వరకు వెళ్ళొచ్చుగా. ఓకే,
ఈ రేంజ్లో ఉంటాయి మన ప్రోడక్ట్స్. ఈ రేంజ్లో ఏదైనా వాల్యూ మనకి ఆన్సర్ కావచ్చు. ఓకే, సో లెట్స్ సే మన ఆన్సర్ కే అనుకుందాం, సారీ ఎక్స్ అనుకుందాం. మన ఆన్సర్ అనేది ఎక్స్ మన ఆన్సర్ అనుకున్నప్పుడు ఈ ఎక్స్ అనేది కేత్ పొజిషన్లో పెట్టడానికి మనం ట్రై చేయాలి. ఎందుకంటే మనం కేత్ది రిటైన్ చేద్దాం అనుకున్నాం. ఎక్స్ని మనం కేత్ పొజిషన్లో ఉండేటట్టు మనం ఎక్స్ని మాడిఫై చేస్తూ ఉండాలి. ఓకే, ఫస్ట్ మనం ర్యాండమ్గా ఒక వాల్యూ అనుకుందాం. సో లెట్స్ సే సిక్స్ మన ఆన్సర్ అనుకుందాం. 6 మన ఆన్సర్ అనుకున్నప్పుడు ఒకవేళ 6 మన ఆన్సర్ అయితే అది కేత్ పొజిషన్లో ఉంటుంది. సో కేత్ పొజిషన్లో ఏదన్నా వాల్యూ ఉంటే ఒక సెట్ ఆఫ్ యారేలో విచ్ ఈస్ సార్టెడ్, ఒక యారే కూడా సార్టెడ్ ఉంది. సో ఇక్కడ మనం సార్ట్ చేసుకోలేదు, బట్ అరే అనేది సార్టెడ్. ఓకే, -8 and 4. ఓకే, అరే అనేది సార్టెడ్ ఉంది అండ్ మన ఆన్సర్ ఇది, అది కేత్ పొజిషన్లో ఉందనుకుందాం. సో అట్లాంటప్పుడు దాని లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ యొక్క కౌంట్ అట్లీస్ట్ కే ఉంటుంది కదా. ఓకే, అట్లీస్ట్ కే అంటే ఈ కౌంట్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఉంటుంది కదా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అని ఎందుకు అంటున్నా అంటే 4 0 0 6 6 6 ఇక్కడ 3 6లు ఉన్నాయి అనుకోండి, ఒక్కటి కాదు 3 6s ఉన్నాయి అనుకోండి. అట్లాంటప్పుడు మనం ఈ 6 కన్సిడర్ చేసుకుంటే దీని కౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. సో అది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో మన ఆన్సర్ అనేది యూనిక్గా ఒకటే ఎలిమెంట్ కానప్పుడు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే కండిషన్ అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు మరి ఈ కేసులో మనం కే ఈజ్ ఈక్వల్స్ టు 4 అనుకుందాం. ఓకే, కే ఈజ్ ఈక్వల్స్ టు 4 అనుకుందాం. మరి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 6 వాల్యూస్. సో 6 మన ఆన్సర్ అనుకున్నప్పుడు మన ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి మన కౌంట్లో? ఇక్కడ 3 మొత్తం 9 ఎలిమెంట్స్ వచ్చినాయి. మరి 9 ఎలిమెంట్స్ అనేటివి కే కన్నా చాలా ఎక్కువ అయిపోతున్నాయి, అంటే అది 4th పొజిషన్లో లేదు 6. సో మనం కొంచెం లెఫ్ట్ సైడ్కి వచ్చేద్దాం. రైట్ సైడ్ ఎందుకు పోవద్దు, ఎందుకంటే మనం ఇంకా రైట్ సైడ్ పెడితే మన వాల్యూ ఎక్స్ వాల్యూ అనేది మనం పెంచుతున్నాం. సో ఎక్స్ వాల్యూ పెంచినప్పుడు దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ యొక్క కౌంట్ కూడా పెరుగుద్దిగా. సో ఎక్స్ వాల్యూని మనం తగ్గించాలి ఇక్కడ. సో ఇంకెక్కడి కోసం 0కి వద్దాం. ఇప్పుడు 0కి వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు 0 చూద్దాం. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు 0 ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. సో 6 ఎలిమెంట్స్ 6 వస్తున్నాయి, బట్ మనకు కావాల్సింది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 4 ఉండాలా. అది ఇంకా దూరమే ఉంది మనకి, ఇంకొంచెం దగ్గరకు వచ్చి చూద్దాం. సో 0 మన ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 4 దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఎగ్జాక్ట్ లెస్ దాన్ ఈక్వల్ టు 4 ఎలిమెంట్సే వస్తున్నాయి. ఓకే, సో మన ఎక్స్ వాల్యూ అనేది 4 అవుతుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్గా కే కౌంట్ అనేది 4 ఎలిమెంట్స్కి మనం రీచ్ అయినాం. బట్ ఎవ్రీ టైం అట్లా ఆన్సర్ కేసు ఉండకపోవచ్చు. లెట్సే నాకు ఇక్కడ కూడా 0 ఉందనుకోండి. ఓకే, 0 దగ్గరకు వచ్చి నాకు కౌంట్ అనేది 6 అయింది, కౌంట్ చాలా ఎక్కువ ఉందని చెప్పి మనం 0ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసినాం అనుకోండి. మన ఆన్సర్స్లో ఉండే ఛాన్సే లేదు అని ఎలిమినేట్ చేసేసినాం. ఓకే, అప్పుడు 8 దగ్గరకు వచ్చి చూస్తే అప్పుడు మరీ తక్కువ అయిపోతుంది, మన ఆన్సర్ 3 అయిపోయింది. సో 3 కాదు కదా, ఎందుకంటే మన కే అనేది 4th పొజిషన్లో ఉండాలి. కాబట్టి కొన్ని ఎలిమెంట్స్ ఒక రేంజ్లో ఉంటాయి, అది 4th పొజిషన్లో ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ 4th పొజిషన్ కన్నా ముందుకు వెళ్ళొచ్చు కొన్ని ఎలిమెంట్స్. సో మన కండిషన్ అనేది స్మాలెస్ట్ ఎక్స్ విచ్ హూస్ లెఫ్ట్ కౌంట్ అనుకుందాం, దానికన్నా లెఫ్ట్ సైడ్, whose left count is less than equal to
గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే కావాలి. ఓకే, ఈ గ్రేటర్ దాన్ ఈ ఇష్యూ వల్ల మనం గ్రేటర్ దాన్ పెట్టాల్సి వస్తుంది అక్కడ. ఓకే, సో మనం ఈ ఎంటైర్ -10^10 నుంచి +10^10 వరకు ఒక్కొక్క ఎక్స్ అనుకొని మనం దాన్ని లెఫ్ట్ రైట్ మూవ్ చేసుకుంటా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తామని మనకు అర్థమైంది. స్లైట్గా కొంచెం ఐడియా వచ్చింది. సో ఇది ఏంటి, ఇది బైనరీ సెర్చ్. ఓకే, సో మన పెద్ద సెర్చ్ స్పేస్ని హాఫ్స్కి డివైడ్ చేసుకుంటా. ఓకే, ఇది పాసిబుల్ అవుతుంది, అది తెలితే పాసిబుల్ కావట్లేదు అంటే ఈ రైట్ హాఫ్ మొత్తం ఎలిమినేట్ చేసేయి. ఇది పాసిబుల్ అవుతుందా, ఇట్లా ఎలిమినేట్ చేయి. అట్లా మనం మన సెర్చ్ స్పేస్ 10^10 నుంచి 10^10 వరకు ఇంత పెద్ద సెర్చ్ స్పేస్ని log ఆఫ్ 10^10 ఇంత టైంలో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆన్సర్ ఏది అని. బట్ మన ప్రాబ్లం ఇంకా అయిపోలేదు. బట్ మనం ఆ కౌంట్ ఎట్లా తెలుసుకుంటాం? ఓకే, సో మన కౌంట్ ఒక్కసారి తెలిసింది అనుకోండి, మన ప్రాబ్లం ఇట్లా బైనరీ సెర్చ్ పెట్టి సాల్వ్ చేసేయచ్చు. బట్ మనం కౌంట్ ఎట్లా తెలుసుకుంటాం? ఈచ్ ఎలిమెంట్ యొక్క లెఫ్ట్ సైడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుసుకుంటాం. సో మళ్ళీ మన ప్రోడక్ట్ అరే చూద్దాం. -4 -2 0 3 2 4 -4 -2 0 3 2 4. ఓకే, సో మన ప్రోడక్ట్ అరే ఎంతమంది ఏమొచ్చింది? -16 -8 -8 4 4 0 0 0 6 12. ఓకే, సో ఇది తప్పేమో, బట్ ఏం కాదు. ఓకే, మన ప్రోడక్ట్ అరే వచ్చేసింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సింది సమ్ నెంబర్ ఎక్స్, దాని యొక్క లెఫ్ట్ కౌంట్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు కే ఉండాలి అండ్ ఎక్స్ వీలైనంత చిన్నగా చేసుకోవాలి మనం. ఓకే, మన బేసిక్ ఐడియా ఇదే. సో ఇప్పుడు మనం సాల్వ్ చేయబోయే సబ్ ప్రాబ్లం ఏంటి? మనకు ఒక నెంబర్ ఎక్స్ ఇస్తే ఆ ఎక్స్ ఆర్ లెస్ దెన్ ఈక్వల్ టు ఎక్స్, లెఫ్ట్ కౌంట్ అంటే ఎక్స్ ఆర్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎక్స్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మన ఈ ప్రోడక్ట్ అరేలో, ఎన్ని ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ మనం ఈ ప్రోడక్ట్ అరేని అబ్జర్వ్ చేస్తే, సింపుల్ అబ్జర్వేషన్, మనం దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మల్టిప్లై చేస్తేనే కదా మన ప్రోడక్ట్ అరే వచ్చేది. సో -4 అనేది కొన్ని నెంబర్స్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది, -16ని కాంట్రిబ్యూట్ చేసింది, -8ని కాంట్రిబ్యూట్ చేసింది, -2 అనేది -4 8ని కాంట్రిబ్యూట్ చేసింది. ఓకే, ఇక్కడ -4 ఉండాలి. ఓకే, -4 దాంతో -4ని కాంట్రిబ్యూట్ చేసింది. నెక్స్ట్ 0కి 0 0 కాంట్రిబ్యూట్ చేసింది. 3 అనేది 6 12ని కాంట్రిబ్యూట్ చేసింది. ఓకే, అట్లా ప్రతి నెంబరు కొన్ని నెంబర్స్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మనం ఈ అరేని ఎట్లయినా క్రియేట్ చేయలేం. సో ఈ అరే అనేది దేనితోటి ఫామ్ అవుతుంది? ఈచ్ నెంబర్ యొక్క కాంట్రిబ్యూషన్స్ తోటి కదా ఫామ్ అయ్యేది. మరి అట్లాంటప్పుడు మనం ఈ ఎక్స్ యొక్క లెఫ్ట్ కౌంట్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ which are less than equals to x అనేది ఈ కాంట్రిబ్యూషన్స్ నుంచి వస్తుంది. సో మనం ఈచ్ కాంట్రిబ్యూషన్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ 4లో ఈ 4 ఈ రెండు ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ ఇచ్చింది మనకి. సో ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ గివెన్ బై దీస్ ఎలిమెంట్, దీంట్లో ఎన్ని నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దెన్ ఈక్వల్ టు ఎక్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తాం. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎక్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేస్తాం. దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎక్స్, దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎక్స్. అండ్
ఈ కౌంట్స్ వస్తాయా, దీంట్లో ఏదో కౌంట్ వస్తుంది, దీంట్లో కూడా ఏదో కౌంట్ వస్తుంది, దీంట్లో కూడా ఏదో కౌంట్ వస్తుంది, అండ్ దీంట్లో కూడా ఏదో కౌంట్ వస్తుంది. అండ్ ఈ కౌంట్స్ అన్నిటిని మనం యాడ్ చేసినాం అనుకోండి. ఓకే, ఈ కౌంట్స్ అన్నిటిని మనం యాడ్ చేస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇన్ ద ఎంటైర్ ప్రోడక్ట్ అరే మనకి వచ్చేస్తుంది. ఓకే, సో ఈ ఐడియా క్లియర్ అనుకుంటా. నెక్స్ట్, ఇప్పుడు ఈచ్ కాంట్రిబ్యూషన్లో మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెస్ దెన్ ఈక్వల్ టు ఎక్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ కౌంట్ 1 కౌంట్ 2 ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, ఇప్పుడు మన ప్రాబ్లం ఇంకా రెడ్యూస్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఒక సమ్ నెంబర్ పి ఉంది అండ్ ఇంకో వేరే అరే ఉంది. ఓకే, మన nums2 ఇది nums2 అరే ఉంది, సమ్ నెంబర్ పి ఉంది, అండ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెస్ దెన్ ఈక్వల్ టు ఎక్స్. దీంట్లో 1 2 3 4 5 ఇట్లా నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, పి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ నెంబర్, పి ఈజ్ ఈక్వల్స్ టు 3 ఉందనుకోండి. ఇప్పుడు వీటి యొక్క ప్రోడక్ట్స్ ఏమైతే మల్టిప్లై చేద్దాం, 3 6 12 అండ్ 15. ఓకే, ఇప్పుడు ఈ అరే కూడా సార్టెడ్ ఉంటుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, కౌంట్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇది కూడా మనం బైనరీ సెర్చ్ తోటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఎవ్రీ టైం ఈ ఎలిమెంట్ని ఒక మిడ్ ఎలిమెంట్ తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి, 3 × 4 12. సో 12 అనేది లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎక్స్ ఉందనుకో. ఓకే, అప్పుడు మనం ఇంకొంచెం రైట్ సైడ్ మూవ్ అవుదాం. ఓకే, ఇవన్నీ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతాయి ఎందుకంటే ఇవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, ఈ నెంబర్స్ అన్నీ చిన్నవి. సో ఇంకా మనకి బెటర్ ఆన్సర్ దొరుకుతుందేమో అని చెప్పి రైట్ సైడ్ మూవ్ అవుదాం. బట్ ఒకవేళ గ్రేటర్ దాన్ ఎక్స్ అయితే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుదాం, సింపుల్. సో అట్లా మనకి ఈచ్ ఎలిమెంట్ ఒక అరేలో మల్టిప్లై చేసినప్పుడు దాని కాంట్రిబ్యూషన్ ఒక బైనరీ సెర్చ్ తోటి వచ్చేస్తుంది. ఓకే, బట్ నెగిటివ్ నెంబర్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, మనం అబ్జర్వ్ చేస్తే ఇది పాజిటివ్ నెంబర్ అయిందనుకో, పాజిటివ్ నెంబర్ అయింది, అండ్ ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, -2 -1 0 1 2 3. ఇప్పుడు +p అనేది దీంతో మల్టిప్లై చేసినప్పుడు -2p వస్తుంది, -p వస్తుంది, 0 వస్తుంది, అండ్ p వస్తుంది, 3p వస్తుంది. ఓకే, ఈ నెంబర్స్ అనేటివి అన్నీ ఇంక్రీజింగ్లోనే ఉంటాయి. నెగిటివ్ ఉన్న మనం ఈ ఎలిమెంట్ అనేది పాజిటివ్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇంక్రీజింగ్లోనే ఉంటాయి నెంబర్స్. ఓకే, బట్ ఒకవేళ సో మన లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూస్ అనేటివి సమ్ ప్యాటర్న్, సో ఇక్కడ ఎక్కడనో మనకి ఎక్స్ వచ్చింది అనుకోండి మధ్యలో, సో ఈ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటివి మన కౌంట్లో వస్తాయి, అండ్ సమ్ రైట్ సైడ్ కొన్ని ఎలిమెంట్స్ కొన్ని రావు మనకి, ఎందుకంటే మరి పెద్దగా అయిపోయినాయి. ఓకే, సో పాజిటివ్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ నుంచి సమ్ వేర్ మిడిల్లో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ వస్తాయి. బట్ అదే ఇక్కడ నెగిటివ్ ఉందనుకో, మైనస్ ఉందనుకో, అప్పుడు మన సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటివి ఇప్పుడు మళ్ళీ సేమ్ అరే తీసుకుందాం, -2 -1 0 1 2. సో ఈ -p అనేది మైనస్తో మల్టిప్లై అయితే ఈ వాల్యూ పెద్దగా అయిపోతుంది. ఓకే, ఒక పెద్ద నెగిటివ్ తోటి మల్టిప్లై అయితే ఇది -2p, దాని తర్వాత -p, ఓకే, దాని తర్వాత 0 వస్తుంది, దాని తర్వాత సో ఇవి ప్లస్ అయితే -p అండ్ ఇక్కడ -2p. సో ఈ కేసులో ఈ నెంబర్ నెగిటివ్ ఉన్నప్పుడు మనకి ఆపోజిట్ అవుతుంది. సో ఈ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటివి అన్నీ చిన్నగా అవుతున్నాయి. ఓకే, రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ చిన్నగా అవుతున్నాయి, బట్ ఇక్కడ పాజిటివ్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ చిన్నగా అవుతున్నాయి. సో ఈ కేసులో లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ ఎలిమినేట్ చేస్తాం. అండ్ మనం ఈ మధ్యలో ఈ పాయింట్ ఉందా, ఈ పాయింట్ కోసం మనం బైనరీ సెర్చ్ చేస్తాం. సో పాజిటివ్ ఉన్నప్పుడు ఇటు సైడ్ బైనరీ సెర్చ్ చేస్తాం, అండ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఇటు సైడ్ బైనరీ సెర్చ్ చేస్తాం, సింపుల్. సో మొత్తం సమ్అప్ చేయాలంటే
మనకి 2 అరేస్ ఉన్నాయి. సో ఈ 2 అరేస్లో మనం ఆబ్వియస్లీ మాన్యువల్గా మనం ఒక అరే క్రియేట్ చేయలేం. సో మనం ఎక్స్ని ఒక ఆన్సర్ అనుకొని ఈ 2 అరేస్లో ప్రోడక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్స్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ మనం ఏం చేస్తాం, స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ వేర్ ద కౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు కే ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో అది సమ్వేర్ ఇక్కడ ఏదో పాయింట్లో ఎక్స్ మనకు దొరుకుతుంది. ఓకే, సమ్ ఎక్స్ వేర్ ద కౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆన్ ఇట్స్ లెఫ్ట్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు కే, ఆ ఎక్స్ మనకి ఇక్కడ దొరుకుతుంది. సో అట్లా దొరకాలంటే ఏం చేయాలి, అట్లా దొరకాలంటే ఈచ్ నెంబర్ దీన్ని మల్టిప్లై అవుతున్నాయి కదా ఈ నెంబర్స్ ఫామ్ అయ్యేటి. సో ఈచ్ నెంబర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది ఈ నెంబర్స్లో అని మనం ఈచ్ నెంబర్కి మళ్ళీ ఆ కాంట్రిబ్యూషన్స్ కోసం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, వాటి ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్. సో ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, మళ్ళీ సేమ్ బైనరీ సెర్చ్ చేస్తాం. ఏదో ఒక నెంబర్ అనుకుంటాం, ఆ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తాం ఈ 2 వాల్యూస్ని. ఓకే, ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేస్తాం. ఈ 2 వాల్యూస్ అనేది లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎక్స్ వచ్చినాయి అనుకో, కొంచెం రైట్ సైడ్ మూవ్ అవుతాం, ఇంకా కౌంట్ వస్తుందా లేదో చూస్తాం, ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తుందా. ఓకే, అది లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎక్స్ అయింది అనుకో, ఓకే ఇది మరీ పెద్దగా అయిపోయింది, కొంచెం లెఫ్ట్ సైడ్కి వచ్చి చెక్ చేద్దాం. అండ్ నెగిటివ్ కేసులో కూడా అంతే. సో నెగిటివ్కి ఉన్నప్పుడు మనం వేరే సైడ్ మూవ్ అవుతాం, దానికి ఇది ఎట్ సైడ్ మూవ్ అవుతాం, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాం. ఓకే, సో ఇది మన సొల్యూషన్. సో ఇన్ టోటల్ దీంట్లో ఎన్ని బైనరీ సెర్చ్ ఉన్నాయి, ఫస్ట్ ఓవరాల్గా మళ్ళీ ఒక ఓవరాల్ బైనరీ సెర్చ్ ఉంది. ఓవరాల్ బైనరీ సెర్చ్, అండ్ ఈ బైనరీ సెర్చ్లో మన చెక్కర్ ఫంక్షన్ ఉంటుంది కదా, మనం ఎట్ సైడ్ ఇది పాసిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి. ఓకే, మన చెక్కర్ ఫంక్షన్లో మన చెక్కర్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు దాని లోపల మళ్ళీ ఇంకొక ఎన్ బైనరీ సెర్చ్స్ ఉన్నాయి. ఓకే, సో ఒకటే బైనరీ సెర్చ్ కాదు, మల్టిపుల్ బైనరీ సెర్చెస్ ఉన్నాయి దీంట్లో. సో ఈ ప్రాబ్లమ్ని కోడ్ చేద్దాం. ఓకే, మనం ఓవరాల్ బైనరీ సెర్చ్ చూద్దాం ఇప్పుడు. సో ఓవరాల్ బైనరీ సెర్చ్ యొక్క సెర్చ్ స్పేస్ ఎంత, -10 part n టు +10 part n. సో లాంగ్లోనే తీసుకోవాలి అన్నీ, లేకపోతే ప్రాబ్లం అయితే, ఎందుకంటే నెంబర్స్ చాలా పెద్దగా ఉన్నాయి కదా. -10 power -1 e10 అండ్ r ఈక్వల్స్ టు +1 e10. ఓకే, దీనికి ఒక బైనరీ సెర్చ్ చేద్దాం. less than equals to r and long m l plus r by 2. ఇప్పుడు ఒక మనం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెచ్చుకోవాలి. ఆ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అనేటివి మన కాంట్రిబ్యూషన్ లాగా వస్తాయి కదా, కాబట్టి ఆ కాంట్రిబ్యూషన్స్ని స్టోర్ చేసుకోవడానికి సమ్ మన ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకే, ఫర్ I is equals to 0, I less than nums dot size. ఓకే, nums1 dot size. మనం nums1లో ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ కౌంట్ చేస్తున్నాం. ఓకే, సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు గెట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ తెచ్చుకోవడానికి ఒక ఫంక్షన్ రాసుకుందాం. ఓకే, ఇది నా ఎలిమెంట్ nums1 of I. ఈ ఎలిమెంట్ nums2లో ప్రోడక్ట్ చేసినప్పుడు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఈ మొత్తం కాంట్రిబ్యూషన్ వచ్చిన తర్వాత ఒకవేళ ఆ సమ్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు కే ఉంటే, ఓకే ఈ m అనేది మనకు ఒక పొటెన్షియల్ ఆన్సర్, కాబట్టి ఆన్సర్ ఈక్వల్స్ టు m. అండ్ మన వాల్యూ ఎంత చిన్నగా అయితే అంత మంచిదిగా, మనకు కావాల్సినదిగా, కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ ట్రై చేస్తాం. r is equals to m-1
else L is equals to m plus 1. ఓకే, లాస్ట్కి ఆన్సర్ రిటర్న్ చేస్తాం. సో ఇనిషియల్గా ఆన్సర్ని ఏదో ఒక వాల్యూ తోటి ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, డజంట్ మ్యాటర్, ఇది ఏ వాల్యూ అయినా కావచ్చు. ఓకే, ప్లస్ తోటి ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ గెట్ ఫంక్షన్ రాయాలి మనం. సో గెట్ ఫంక్షన్లో ఏముంటుంది, అది కౌంట్ రిటర్న్ చేస్తుంది. సో ఒక వాల్యూ వస్తుంది మనకి, ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ p అనుకుందాం. నెక్స్ట్ ఒక వెక్టార్ వస్తుంది, వెక్టర్ ఆఫ్ ఇంటే వస్తుంది ఇక్కడ, దాన్ని ఏ అనుకుందాం. అండ్ మన m వస్తుంది. సో దాన్ని మనం బౌండ్ అని తీసుకుందాం. ఇప్పుడు మనం రెండు డిఫరెంట్ బైనరీ సెట్స్ అప్లై చేయాలి. నెగిటివ్ ఉన్నప్పుడు రైట్ సైడ్ నుంచి చేయాలి, పాజిటివ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి చేయాలి. ఓకే, సో p ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మనం రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేస్తాం, ఎందుకంటే రైట్ సైడ్ వెళ్తే మరీ పెద్ద అయిపోతుంది. ఓకే, అండ్ L ఈజ్ ఈక్వల్స్ టు ఎవ్రీ టైమ్ 0 టు R ఈజ్ ఈక్వల్స్ టు nums1 dot a dot size ఉంటుంది. ఓకే, ఇప్పుడు బైనరీ సెర్చ్ స్టార్ట్ చేద్దాం. int m is equals to l plus r by 2 if ప్రోడక్ట్ చేసి ట్రై చేద్దాం మిడ్కి ఇంకా పీకి. p ఇంటూ a ఆఫ్ m అనేది మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెస్ దెన్ ఈక్వల్స్ టు బౌండ్ కదా. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ లెస్ దెన్ ఈక్వల్స్ టు బౌండ్ అయినప్పుడు, ఆ నెంబర్ లెస్ దెన్ ఈక్వల్ టు బౌండ్ అయితే మనం ఇంకొంచెం రైట్కి వెళ్ళాలి, అండ్ మన ఆన్సర్ m అనుకోవాలి, రైట్కి వెళ్ళాలి. L ఈజ్ ఈక్వల్స్ టు m ప్లస్ 1 ఎల్స్ r ఈజ్ ఈక్వల్స్ టు m మైనస్ 1. ఇక్కడ రిటర్న్ ఆన్స్ ప్లస్ 1, ఎందుకంటే మనకి ఆన్సర్లో ఇండెక్స్ వస్తుంది కదా, అది 0 ఇండెక్స్ 1 బేస్ చేయాలి. ఇనిషియల్గా ఆన్సర్ ఈక్వల్స్ టు -1. సో ఏం ఆన్సర్ రాలేదు, సో అసలు ఒక్కటి కూడా కాంట్రిబ్యూట్ కాకపోతే -1 + 1 0 రిటర్న్ అవుతుంది. ఓకే, సో ఎల్స్ కేస్లో ఆన్సర్ ఈక్వల్స్, మనం ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్నాం కాబట్టి ఏ డాట్ సైజ్ పెట్టుకుందాం. while L is less than or equals to R, మళ్ళీ సేమ్ int is equals to int m is equals to L plus R by 2 if p into a of m అనేది less than equals to బౌండ్ అయితే, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి మూవ్ కావాలి, రైట్ సైడ్ కాదు. ఆన్సర్ ఈక్వల్స్ టు m, ఇది మన పొటెన్షియల్ ఆన్సర్. సో లెఫ్ట్ సైడ్కి ఎట్లా మూవ్ అవుతాం, r ఈక్వల్స్ టు ఇది ఎల్స్ r l ఈక్వల్స్ టు m ప్లస్ 1. ఇక్కడ రిటర్న్ ఏం రిటర్న్ చేస్తాం మనం, ఇప్పుడు ఇండెక్స్ మన లాస్ట్ నుంచి కౌంట్ చేయాలి. సో లాస్ట్ నుంచి కౌంట్ చేయాలంటే ఏ డాట్ సైజ్ మైనస్ ఆన్స్ రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇది మన ఫైనల్ కోడ్, రన్ చేద్దాం. ఎర్రర్ అయిన కాంపోనెంటా, వాట్ ఇదేం ఇష్యూ, కోడ్ వల్ల ప్రాబ్లం అవుతుందా? అంతా కాపీ చేసి రీఫ్రెష్ చేద్దామా? ఓకే ఉంది, రన్ టైమ్ ఎర్రర్.
ఎందుకు రన్ టైమ్ ఎర్రర్? ఓకే, ఆర్ size -1 every time. ఓకే, మంచిగా నడుస్తుంది. సబ్మిట్ చేద్దాం. అండ్ ప్రాబ్లమ్ సబ్మిట్ అయిపోయింది. సో యా, ఇది ఈరోజు ప్రాబ్లం కంప్లీట్ బేస్డ్ ఆన్ బైనరీ సెర్చే. అండ్ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఫస్ట్ ఓవరాల్ బైనరీ సెర్చ్కి ఏం చేస్తున్నాం, లాగ్ బేస్ 10^10. ఓకే, ఇంత బైనరీ ఇంత టైం దీనికే పడుతుంది. సో దీంట్లో ప్రతి ఒక్క మిడ్ దగ్గర ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, గెట్ ఫంక్షన్. సో ఆ గెట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ గెట్ ఫంక్షన్ ప్రతి ఎలిమెంట్ ఇన్ n, సో ఇంటూ n, మళ్ళీ లాగ్ n. ఓకే, ప్రతి ఎలిమెంట్ ఇన్ n మళ్ళీ ఒక బైనరీ సెర్చ్ అప్లై చేస్తుంది కదా, లాగ్ n. సో మన బైనరీ సెర్చ్ వచ్చేసి దీని వాల్యూ, దీని 10 ఇట్లా ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా, లాగ్ టు 10 అని సంథింగ్. సో దీని వాల్యూ ఇది కాన్స్టెంటే కదా. సో ఆ కాన్స్టెంట్ని మనం ఇగ్నోర్ చేస్తే మన సొల్యూషన్ యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n log n, అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O(1). ఇది టైం అండ్ ఇది స్పేస్. ఓకే, సో దిస్ ఈస్ టుడేస్ లీడ్ కోడ్ డైలీ గైస్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంకా దీంట్లో ఏమన్నా అర్థం కాకపోతే, ఎందుకంటే ప్రాబ్లం చాలా పెద్దగా ఉంది ఎక్స్ప్లెనేషన్ దీనిది. సో ఒకవేళ బైనరీ సెర్చ్కి మీరు కొత్త అయితే ఈ ప్రాబ్లంలో డిఫికల్టీ పక్కా వస్తుంది. బట్ బైనరీ సెర్చ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందంటే ప్రాబ్లమ్ సాల్వ్ ఈజీగానే అర్థమవుతుంది, అంత కష్టమేమి ఉండదు. ఓకే, సో మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని ఐఎమ్ హోపింగ్. అండ్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెనేషన్లో కమెంట్స్లో అడగండి, అండ్ ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ దెమ్. ఓకే, ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like the video and share to your LeetCode friends as well. Okay, thank you. Bye bye.